ఎంతో ఉత్కంఠను రేపుతూ ఎంతో రసవత్తరంగా నాటకీయంగా రకరకాల మలుపులు తిరుగుతూ సాగినటువంటి ఎలక్షన్. ఏ ఎలక్షన్ అనుకుంటున్నారు? తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్స్ కాదు, తెలుగు ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్. 2 గ్రూపులుగా విడిపోయిన ప్రముఖులు, ఆ ప్రముఖులు ఆ 2 గ్రూపుల మధ్యన మాటలు తూటల్లా పేలుస్తూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ మేము ఇది చేస్తామంటే మేము అది చేస్తామని, ఇంతవరకు మీరు ఏం చేశారు, ఇక ముందు ఏం చేస్తారు, అంతా మోసం అని ఒక గ్రూపు, కాదు మేము చేస్తామని ఇంకొక గ్రూపు. ముఖ్యంగా ప్రముఖులందరూ ఒకవైపు, మరి చిన్న నిర్మాతలందరూ ఒకవైపు, పెద్ద పెద్ద సినిమాలు నిర్మించే నిర్మాతలందరూ ఒకవైపు 2 గ్రూపులుగా విడిపోయి మన ప్యానల్ ఒక ప్యానల్, ప్రోగ్రెసివ్ ప్యానల్ అని ఇంకొక ప్యానల్. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయా అన్నంత ఉత్కంఠ రేపినటువంటి ఎలక్షన్స్ తెలుగు ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్. ఈ ఎలక్షన్స్లో సురేష్ బాబు గారు విజయం సాధించారు. హోరాహోరీగా పోటాపోటీగా జరిగినటువంటి ఆ యొక్క పోటీలో ఎంతో టెన్షన్తో కూడుకున్న వాతావరణంలో మంచి మెజార్టీతోటి సురేష్ బాబు గారు విజయం సాధించి ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నిక జరగడం జరిగింది. ఆయనకి మా సూపర్ స్టార్ మూవీ రివ్యూ ఛానల్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ మున్ముందు మంచి మంచి నిర్ణయాలు తీసుకొని ఇటు ఇండస్ట్రీకి కానీ అటు ప్రేక్షక లోకానికి కానీ మరి ఆయన వారధిగా ఉంటూ మరి సినిమాల టికెట్ రేట్లు కానీ, వాటర్ బాటిల్ రేట్లు, పాప్కార్న్ రేట్లు అవి దారుణంగా ఉన్నవి. సగటు ప్రేక్షకునికి అందుబాటులో ఉండేలాగా మల్టీప్లెక్స్లో రేట్లను సరిచేసి అదుపులోకి తీసుకొస్తారని నూతనంగా ఎన్నికైనటువంటి సురేష్ బాబు గారిని ఇండస్ట్రీకి మేలు చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తూ వారి ప్యానెల్లో విజయం సాధించిన ప్రతి ఒక్కరికి మా సూపర్ స్టార్ మూవీ రివ్యూ ఛానల్ తరఫున తన ప్యానెల్లో ఉన్నటువంటి ప్రతి సభ్యునికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.